ఎంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ తగ్గని రోగాలన్నీ ఒక్క వ్యాధి కంటే నాకు మైగ్రేన్ తలనొప్పి, సైనస్ ప్రాబ్లం, థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అల్సర్, గ్యాస్ బాము, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అరికాల మంటలు, ఋతుక్రమం సరిగా రాక నాకు వెయిట్ పెరగడం వలన చాలా ప్రాబ్లం అయ్యేది. ఇన్ని ప్రాబ్లమ్స్, రకరకాల ప్రాబ్లమ్స్ తో బాధపడుతూ ఉండేవాడిని. ఈ శరీరంతో ఉన్నాకనే నేను అసలు చావంటే ఏంటో రుచి చూసిన దాన్ని. అలాంటి సమయంలో నాకు ఈ ధ్యానం రావడం జరిగింది. శ్వాస మీద ధ్యానం అందుకున్న తర్వాత ప్రతిరోజు నాకెంత వయసు ఉంటుందో అంత సమయాన్ని ధ్యానం చేస్తూ పూర్తిగా మాంసాహారాన్ని మానివేసి గుడ్డుతో సహా శాకాహార్య మాని నేను రోజు ధ్యానం చేస్తూ ఇన్ని రకాల అనారోగ్య సమస్యలను నేను తగ్గించుకోవడం జరిగింది. పూర్తి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందాను. ఎందుకంటే నాకు ఆహారం కంటే ఆరోగ్యం ముఖ్యము. అన్ని సంవత్సరాల నుంచి మాంసాహారం తినుకుంటూ మందులు వాడిన డాక్టర్లు మనకి ఇచ్చే సజెషన్ ఏంటంటే గుడ్డు తినాలి, ప్రోటీన్స్ ఉంటాయి, పోషకాలు ఉంటాయి, మాంసం తినాలి, పోషకాలు, ప్రోటీన్స్ ఇవన్నీ చెప్తుంటారు. కానీ మనకు ఆ ప్రకృతి పరంగా సహజంగా మనకు ప్రకృతి ప్రసాదించే ఆకుకూరల్లో కావచ్చు, కాయగూరలలో కావచ్చు, పప్పు ధాన్యాలలో కావచ్చు మనకు పుష్కలంగా మనకు ప్రోటీన్స్ గాని పోషకాలు గాని లభిస్తాయి. కాబట్టి మేము మాంసాహారాన్ని మాని ధ్యానం చేసుకుంటూ ఈ సైన్స్ ని తక్కువ చేసి కాదు, డాక్టర్లు మాంసం తింటే బలం ఉంటుంది, గుడ్డు తింటే బలం ఉంటుంది అంటే వాటికి సంబంధించిన మందులు ఇవ్వడం, ఇవన్నీ నేను 20 సంవత్సరాలు వాడినా నో రిజల్ట్. కానీ ధ్యానం అందుకున్నాక 3 నెలల లోపల నిజంగానే ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సర్వ సమస్యల పరిష్కారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అనేది సత్యమైతే ఇది మానవులు సృష్టించినది కాదు, దేవుళ్ళు చేసే ధ్యానము, యోగులు చేసే ధ్యానము, హిమాలయాలలో యోగులు చేసే ధ్యానం. వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోరు కానీ వాళ్ళు ఈ ధ్యానం చేసుకుంటూ 1000 సంవత్సరాలు ఇదే శరీరంతో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తున్నారు. కానీ మనకు అలాంటి పరిస్థితి లేకుండా మన ఇంట్లో మనం ఉంటూ మన పిల్లలను, మన సంసారాన్ని, మన వృత్తిని సంపూర్ణంగా నిర్వర్తించుకుంటూ ఎలాంటి నియమాలు లేకుండా కేవలం గుడ్డుతో సహా మాంసాహారాన్ని మాని ఎవరి వయసు ఎంత ఉంటుందో ఎప్పుడు వీలైతే అప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ధ్యానం చేసుకుంటూ పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుతూ ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని తెలియజేయాలనే సంకల్పంతో మేము ఇక్కడ వనపర్తి పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు తెలుసుకున్న ఈ విషయాన్ని మీరు ఆచరిస్తూ అందరికీ తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని వినియోగించుకొని కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు వనపర్తి